ఈ రోజు ట్రేడ్ అనేది ఎలా చేస్తానో చెప్తానండి. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఈ రోజు హ్యూజ్ గ్యాప్ అప్ అనేది అయ్యింది. ఇక్కడ మార్కెట్ అనేది ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అనేది చేసింది. బ్రేక్అవుట్ చేయగానే చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడికి వెళ్ళి ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ అనేది చేస్తే నేను సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం అనుకున్నా. కానీ ఇది ఇక్కడికి వెళ్ళి రెసిస్టెన్స్ ని సపోర్ట్ తీసుకొని కిందికి రావడానికి ట్రై చేస్తుంది. కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నాకు బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఫిబ్ అనేది తెచ్చాను. ఫిబ్ వేసి ఇక్కడ ఈ జోన్ వరకు నేను వెయిట్ అనేది చేశాను. ఇక్కడికి వస్తే నేను ఎంట్రీ అనేది ప్లేస్ అనేది చేద్దామని అనుకున్నాను. ఇక్కడ ఫిబొనాసి 50% జోన్ కి అనేది మార్కెట్ అనేది వచ్చింది. రాగానే నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ లాంగ్ సైడ్ అనేది నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. 150 పాయింట్స్ పైన నేను టార్గెట్ అనేది పెట్టుకున్నాను. ఫిబొనాసి 60% కింద నేను స్టాప్ లాస్ అనేది ఇక్కడ ప్లేస్ అనేది చేశాను. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ అనేది చూపించి మార్కెట్ మళ్ళీ కిందికి రావడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది కొట్టేసింది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది మాక్సిమం పైకి వెళ్ళాలి. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ ని ఇంకా ఇన్వైట్ అనేది చేసింది. ఇక్కడ ఒక షార్ట్ ఫామ్ ఎం ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. ఇది ఒక షార్ట్ ఫామ్ ఎం ప్యాటర్న్. ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకున్నాము. మన స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి అనేది వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇక్కడ 56,736 వరకు మార్కెట్ అనేది వెళ్తుంది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.